ఒకనాడు పల్లె కన్నీరు పెట్టింది కనిపించని కుట్రల. నేడు తెలంగాణ కన్నీరు పెడుతున్నది మన కండ్ల ముంగట తిరుగుతున్న వ్యక్తులు చేస్తున్న కుట్రలల్ల. ఇబ్బందికరంగా అనిపించిన కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఒకనాడు తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీతో వెళ్ళిన వ్యక్తి ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేసిన ఆయన గురువు చంద్రబాబు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా వ్యతిరేకించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కచోట చేరినప్పుడే అనుమానం కలిగింది. తెలంగాణ మీద కుట్రలు జరుగుతున్నాయనే ముచ్చట బయటపడ్డది. ఇప్పుడు తెలంగాణ మీద కుట్ర జరుగుతున్నది. తెలంగాణ నీళ్ల మీద కుట్ర జరుగుతున్నది. తెలంగాణ వనరుల మీద కుట్ర జరుగుతున్నది. తెలంగాణ ఆర్థిక రంగం మీద కుట్ర జరుగుతున్నది. మరీ ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం మీద కుట్ర జరుగుతున్నది. ఇదేదో గాలికి వేస్తున్న ఆరోపణ కాదు, దీనికి బలమైన ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణకు ఆనవాళ్ళైన కాకతీయ తోరణం చార్మినార్ను పక్కన పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటి మీద రాచరికపు ఆనవాళ్ళనే ముద్ర వేసారు. చాలా బాధ కలిగించే ముచ్చట ఏంటంటే, రాష్ట్ర సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు గత ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. ఓ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే పోలీసులను పెట్టి మరీ పీకేయించే ప్రయత్నం చేశారు. తెలంగాణ అంటే ప్రస్తుత పాలకులకు ఎంత ప్రేమ ఉన్నదో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. ఇప్పుడు మరో కొత్త ముంపు ముచ్చుకొస్తున్నట్టే కనిపిస్తున్నది. తెలంగాణ తల్లిని కనుమరుగు చేసి మళ్ళీ తెలుగు తల్లిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ నడుస్తున్నది. సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి విగ్రహం పెట్టాలని, అలాగే ట్యాంక్ బండ్ ఏరియాలోంచి పీకేసిన ఆంధ్రోళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాలనేది వాళ్ళ డిమాండ్. అందుకే 4 రోజులు పోతే తెలంగాణలో తెలుగు తల్లి పొట్టి శ్రీరాములు విగ్రహాలు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చేస్తామని సర్కారు చెబుతోంది. ఇదే సమయంలో దీనికి సమాంతరంగా తెలుగు తల్లి విగ్రహం పెట్టాలనే డిమాండ్ కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇదే గ్యాప్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద అడుగుపెట్టాడు. రాష్ట్రంలో మళ్ళీ పచ్చ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అందుకే అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదంటవా, తిన్నింటి వాసాలు లెక్కిస్తావా, పొలిమేరల బొడ్రాయి పెట్టినరా, హైదరాబాదుకు ముగ్గు మీరు పోసినరా, గోల్కొండకు రాళ్ళు మోసితీరా, చార్మినారుకు సున్నాలేసితిరా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా అనే ఉద్యమ పాటలు పాడుకుంటూ మళ్ళీ జంగు మొదలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తున్నది.